బ్రో వినాయక చవితి పండుగ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు నేరుగా జనాల్లోకి వెళ్ళబోతున్నారు. ఒక 3 రోజుల పాటు ఏకదాటిగా మొత్తం జన సైనికులందరినీ కూడా కలుసుకోబోతున్నారు. సో ఇది మీటింగ్ ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఇది విశాఖ వేదికగా జరగబోతుంది. అండ్ వాళ్ళ ఫ్యాన్స్ తోని కానీ, జన సైన్యంతోని కానీ, ప్రజలతోని కానీ, అధికారులతోని కానీ, ప్రజా ప్రతినిధులతోని కానీ, అంటే అందరితోని కూడా ఇక్కడ మీటింగ్ జరగబోతుంది. అయితే జనసేన పార్టీకి సంబంధించి ఈ పార్టీని బలోపేతం చేయడానికి, లేకపోతే భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, అదే విధంగా పార్టీని ఏ విధంగా అంటే స్ట్రాంగ్ గా బిల్డ్ క్యాడర్ని ఏ విధంగా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పటి నుంచే కూడా ఒక ప్లానింగ్ అనేది జనసేన పార్టీకి నడుస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ మనం గతం నుంచి కూడా చూస్తున్నాం, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఫామ్ అయిందో అప్పటి నుంచి కూడా జన సైనికులు చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ గారికి సజెషన్స్ ఇస్తూ ఉన్నారు. ఓకే, మీరు కూటమిలో ఉంటున్నారు, కూటమి ప్రభుత్వం ఉంది, ఓకే, ఒక 15 సంవత్సరాలు కలిసి ఉంటామంటున్నారు, అది కూడా ఓకే, బట్ మీ పార్టీని కూడా మీరు బలోపేతం చేసుకోండి, జనసేన పార్టీ క్యాడర్ ని బిల్డ్ చేసుకోండి, ఎప్పటికున్నా కూడా ఒక పార్టీ అనేది సపరేట్ కావాల్సిందే, కాబట్టి మీ పార్టీని మీరు ఇంకా క్యాడర్ బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి చాలా మంది కూడా సజెషన్స్ ఇస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఇటు విశాఖ వేదికగా 3 రోజుల పాటు ఈ యొక్క మీటింగ్స్ అయితే జరగబోతున్నాయి. అయితే ఈ మీటింగ్స్ కి ఏం పేరు పెట్టారంటే సేనతో సేనాని అంటూ పేరు మాత్రం పెట్టారు. ఈ 3 రోజుల పాటు అంటే 28, 29, 30 ఈ 3 రోజుల పాటు కూడా చాలా ఘనంగా ఈ మీటింగ్స్ జరగబోతున్నాయి. అయితే ఫస్ట్ డే రోజు మనం చూస్తా ఉంటే ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ వీళ్ళందరితోని అంత సక్రమంగా ఉందా లేదా, సక్రమంగా జరుగుతుందా, ప్రజలందరూ కూడా మిమ్మల్ని అంటే మీ మీద పెట్టినటువంటి నమ్మకాన్ని మీరు నిలబెట్టుకుంటున్నారా లేదా, అండ్ ప్రభుత్వం పథకాలన్నీ హామీలు కానీ వాళ్ళ వరకు చేరుతున్నారా, అంటే మీరందరూ కూడా కనుక్కుంటున్నారా, ప్రజలకి మీ ప్రతినిధులకి మధ్య సమన్వయం సరిగ్గా ఉందా లేదా, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటారు. అండ్ సెకండ్ డేకి వచ్చేసరికి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ, అంటే గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది, మన పార్టీ గురించి టాక్ ఏ విధంగా, అంటే ఇలాంటివన్నీ కూడా. సో ఓవరాల్గా ఈ 3 రోజుల పాటు అయితే ఘనంగా జరగబోతున్నాయి మీటింగ్స్ అనేవి. రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏం మాట్లాడబోతున్నారు అనే స్పీచ్ ఏ విధంగా ఉండబోతుందని చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క విశాఖ వేదికగా నిర్వహిస్తున్నటువంటి సేనతో సేనాని అనే యొక్క కార్యక్రమం ఏ మేరకు సక్సెస్ అవుతుంది ఏంటి అని.